హాయ్ నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ మీకు పన్నీర్ టిక్కా ఎలా చేయాలో చూపిస్తాను. దానికి కావాల్సింది పన్నీరు ఒక 500 గ్రామ్స్ తీసుకున్నా. దీనికి ఉల్లిపాయలు ఇట్లా కట్ చేసుకోవాలని చూడండి. కట్ చేసినాక ఒక్కొక్క పీస్ ఇట్లా తీసేసుకోండి. ఒక పెద్ద ఉల్లిగడ్డ ఒకటి, క్యాప్సికమ్ ఒకటి పెద్దది, ఇంత పెద్ద పెద్ద పీసులు కట్ చేసి పెట్టుకోండి. సో ఒక 1.5 కారము స్పూను, చూడండి మీకు కారాన్ని బట్టి వేసుకోండి. ఎక్కువ కారం అంటే ఎక్కువ వేసుకోండి. నేను 1.5 స్పూన్ వేసిన చిన్నది. ఒక స్పూను సాల్ట్ కూడా చూసుకోండి. ఒక స్పూన్ అల్లం వెల్లిగడ్డ, ఒక స్పూన్ గరం మసాలా, ఇది ఫ్రెష్ క్రీమ్. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ఒక బౌల్ తీసుకోండి, దాంట్లో పన్నీర్ వేసేసుకోండి. దీంట్లో కారం వేసేసుకోండి, సాల్ట్, గరం మసాలా, అల్లం వెల్లిగడ్డ, గరం మసాలా, ఇందాక కట్ చేసుకున్నాం కదండి క్యాప్సికమ్, ఉల్లిగడ్డ, ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లోనే ఫ్రెష్ క్రీమ్ కూడా వేసేసేయండి. ఒక 2 టేబుల్ స్పూన్ అంతా వేసేసేయండి. వేసి బాగా అంతా మిక్స్ చేయండి. ఆప్షన్, మీకు కలర్ వేసుకోవాలంటే కలర్ వేసుకోండి. నేను కలర్ యాడ్ చేయట్లేదు. రెడ్గా ఉండాలంటే కలర్ యాడ్ చేసుకోండి. బాగా అన్ని ముక్కలు పట్టేటట్టు మిక్స్ చేసుకోండి. ఇదిగోండి, మొత్తం ఇట్లా మిక్స్ చేసేసినాం కదా. మిక్స్ చేసినాక మూత పెట్టేసి ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టండి. నానినాక అప్పుడు చాలా బాగుంటుంది. ఇంకోండి, ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ వేడి అయినాక కొంచెం ఆయిల్ పోసుకోండి. ఎక్కువ వద్దు, కొంచెం పోసుకోండి అంతే. ఒక స్పూన్ అంతా పోసుకోండి. ఆయిల్ వేడైనాక మనము పన్నీర్ నానబెట్టుకున్నాం కదండి, ఫ్రిడ్జ్లో తీసేసి ఇట్లా పెట్టేసుకోండి. ఒక్కొక్కటి పన్నీర్ పీసులు అనేవి ఒక్కొక్కటి పెట్టేసుకొని అందులో మనం క్యాప్సికము, ఆనియన్స్ కూడా పెట్టినాం కదా, అవి కూడా ఇందులోనే వేసేసుకోండి. ఇట్లా అవి కూడా ఫ్రై అయితే టేస్ట్ ఉంటాయి. అన్నీ ఒక్కొక్కటి ఇందులో పెట్టి సిమ్లో ఫ్రై చేసుకోండి. ఇదిగోండి, ఒక్క సైడ్ ఫ్రై అయినాక మళ్ళీ అన్నీ ఇట్లా తిప్పుకోండి. ఒక్కటి తిప్పుకొని మళ్ళీ బ్యాక్ సైడ్ కూడా ఫ్రై చేయండి. చూడండి, అన్నీ 2 సైడ్లు మంచిగా కొంచెం ఫ్రై కావాలి. ఎట్లా అంటే కొంచెము గట్టిగా, మెత్తగా ఉండొద్దు, కొంచెం ఫ్రై ఇట్లా గట్టిగా అయితేనే బాగుంటాయి. కొంచెము ఇంకా కలర్ వేసుకుంటేమో రెడ్గా వస్తుందండి. నేను కలర్ వేయలేదు. మీకు ఒకవేళ కలర్ వేసుకోవాలంటే మంచి, ఇప్పుడు హోటల్లో తిన్నట్టు ఉంటుంది కలరు. ఇట్లా కూడా బాగుంటుంది అనుకుని, మనం ఇవాళ రేపు కలరు అన్నీ వాడతలేరు కదా, మంచిది. ఇట్లా కూడా మనం ఇంట్లోనే స్నాక్స్ ఇట్లా చేసుకొని ప్రోటీను మంచిగా పిల్లలకు చేసి పెట్టచ్చు. బాగుంటుంది టేస్ట్. ఈజీ కూడా, నేను పెద్ద పని లేదు, ఈజీయే. ఇప్పుడు వర్షాకాలం కదా, మంచిగా వేడివేడిగా స్నాక్స్, సాయంత్రం టైం స్నాక్స్ చేసి పెట్టండి పిల్లలకు, బాగుంటుంది. మీకు ఇప్పుడు ఆయిల్ వద్దనుకుంటే కూడా నెయ్యితో కూడా ఫ్రై చేసుకోవచ్చు, బటర్తో అట్లా కూడా ఫ్రై చేయొచ్చు. నేను కొంచెమే వేసిన, ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసిన అంతే. నాన్ స్టిక్లో అయితే మనకు ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు. నాన్ స్టిక్లో చేసుకోండి. ఇంకోటండి, ఒక్కొక్కసారి వీడియో నేను చూసుకుంటలేను, కొంచెం వీడియోలో మొన్న మిస్టేక్ అయిందని కామెంట్ పెట్టారండి. నేను అది ఒక్కోసారి మనం హడావడిలో ఉన్నప్పుడు పెట్టేస్తాం కదా అని, ఒక్కోసారి వీడియో ఏమైపోతుందంటే, నేను ఒక చేతిలో ఫోన్ పట్టుకొని వీడియో తీస్తున్నానండి నేను. అందుకే ఒక్కోసారి ఏమైపోతుందంటే, కొంచెం ఫోన్ సైడ్కున్నా కానీ ఆఫ్ వస్తుంది అది వీడియో, నేను చూసుకోలేదు. మళ్ళీ అది అయిపోయాక తర్వాత చూసుకుంటే మళ్ళీ నేను అది తీయలేను కదండి, అయిపోతుంది. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఒక్కోసారి. ఈసారి కూడా నాకు అట్లనే అయింది, కొంచెం చూసుకోలే నేను. మళ్ళీసారి అట్లా కాకుండా చూసుకుంటాను నేను. ఇదిగోండి, ఈ కలర్ వస్తే చాలు, స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇక షిఫ్ట్ చేద్దాం.